ఒడ్డు రైతు బంధు ఇవ్వకపోయా ఏముంది అది చేసి గొప్ప చెప్తున్నాడు కానీ రేవంత్ రెడ్డి మరి చేస్తుండే అవపడతలేదా గొప్ప చెప్తే మంచిగా చేసిన వడ్లు అమ్మితే చాలు ఏ వడ్ల పెట్టుకొని కూర్చున్నావు ఇప్పుడు నెల రోజులు కోసి నెల రోజుల నుంచి ఏం చేయాలి 500 బోనస్ ఇస్తాను కానీ రేవంత్ రెడ్డి లేడు ఆ ఉచితం బస్ ఎందుకు పెట్టిండు ఆడోళ్ళు మొగోళ్ళు ఇవ్వకుండా ఏమిటి పెట్టిండో అర్థం కాదు ఆ బస్సు మొగోళ్ళని ఆడోళ్ళు దిక్కోట పెట్టినా ఏడైతుంది ఆ ఉచితం బస్సు ఏం లాభం ఉంది. ఇప్పుడు రైతు బంధాన్ని వేసిరానే రైతు బంధు అయినా గీత బంధు అయినా 10 ఎకరాల 30 గుంటలు ఉంది గీత పైసా కూడా రాలేదు కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిండేనా ఇచ్చిండు ఎట్లా కేసీఆర్ ఎట్లా చేసిండు అప్పుడు వేసాడు రైతు బంధు వేసాడు అకౌంట్ వేసాడు మీకు రైతుల కరెంట్ కానీ నీళ్ళు కానీ కేసీఆర్ ఉన్నప్పుడు వస్తుండేనా వచ్చిండు ఇచ్చిండు ఇప్పుడు ఎట్లుంది మరి కాంగ్రెస్ పాలన ఏముంది ఇక చెప్తున్నా వడ్లాన్ని అమ్ముతాడు చెప్తున్నా మీకు ఇక్కడ వడ్లు అమ్ముతలేరు వడ్లు అమ్మితే ఆఖరి అటు ఇటు వేసినా రైతు బంధు లేకుండా వడ్లాన్ని అమ్మితే బాగుంది ఎందుకు మరి ఏమంటారు వడ్లు కొట్టలేడవో అంత కలర్ పని తిరుగుతుంది అదంతా అట్లే ఉన్నట్టున్నాయి ఎన్ని రోజులు అవుతుంది తెచ్చి నువ్వు నెల అవుతుంది నెల అయినా కొంటలేరా ఎందుకట ఇక కొంటలేరు అది ఎలక్షన్ అంటే కొంటలేదు ఏం చేస్తాం మిల్లు వద్దంటారు ఏం చేస్తాం మనం ఒకటే లారీ వచ్చినా ఒకటే లారీ కొంచెం వడ్లేకపోతలేవా మరి గొప్పగా చెప్తారు ప్రభుత్వం మేము వడ్లు కొంటున్నాం కొంచెం మంచిదే కదా ఆసాయం మంచిగా బతుకాయి అవపడలేదు కుప్పలు ఎట్లా వచ్చిన కుప్పలు అట్నే ఉన్నాయి అట్నే ఉన్నాయి మరి కొంతమంది ప్రైవేట్లో అమ్ముకుంటారా ఇక ఒడ్లు కొంటలేరని కొందరు ఇప్పుడు ఏమో అమ్ముతలేరు అట్లా ఇచ్చింది ఏం కొనిస్తాడు ఇప్పుడు ఏం కొంటాడో ఏం కథను అంతే పెట్టారు 500 బోనస్ లేదు బోనస్ లేదు గీనస్ లేదు ఏది లేదు 2 లక్షలు రుణమాఫీ పెట్టిపోయాను సంగతి అంత పోయిందా చెప్తున్నా ఏది ఇచ్చేయలేదు చేసేది రుణమాఫీ లేదు గిడమాఫీ లేదు ఏది లేదు 500 సిలిండర్ ఇస్తారా పోనీ ఆడ 950 రూపాయలు మొన్న నేనే వస్తుంది 500 సిలిండర్ వస్తలేదు ఇక నాకు అది ఏది లేదు మరి 4000 పింఛన్లు పెంచుతానే కానీ ఏది పెంచాడు దండగా ఏది పెంచాడు అది కాని పని మరి ఇవన్నీ హామీలు పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వమే మొత్తం మంది ముంచి మంచిది కట్టినట్టు అంటే మందిని ముంచుతుందా మున్సపతి ఏముంది మమ్మల్ని మున్సపతి ఏముంది అది మున్సపతి ఏముంది ఆ ఒడ్డు ఆడ పెట్టుకుంటే మున్సపతి ఏముంది మరి మరి మీరు అంత రెక్కల కష్టం చేసి పెట్టుబడి రెక్కలను పెడితే ఒడ్లు నానే ఇక మేము ఇచ్చినోడికి ఏం చేయాలి ఎవరైనా వచ్చి రాని అధికారులు రైతుల పరిస్థితి ఏంది మొన్న వాళ్ళు గడ్డ కూర్చుని నానే అయిపోయి మేము కందకాలు కిందకాలు వేస్తే ఏం చేస్తాం నష్టపరిహారం కట్టిస్తాం ఇది ఏది కట్టాడు నష్టపరిహారం కట్టాడు గిష్టపరిహారం కట్టాడు ఏది గేడు దానికి ఆయన అడిస్తాడు కాంగ్రెస్ పాలనలో రైతులు ముంచుతుందంట మున్సపతి ముంచినట్టు ఆ ఒడ్లు అమ్మితే బతుకు ఆ ఒడ్లే అమ్మాయి అటు కేసరి ఉన్నప్పుడు అటు ఇటు ఒడ్లన్నీ అమ్మినాయి ఆ రైతు బంధన పడ్డది ఏముంది ఆయన మరి ఎందుకు గెలిపించుకోరు కాంగ్రెస్ ఇప్పుడు మళ్ళీ పొలం దుందామంటే ఆ ఒడ్లు తీసుకపోయి ఏం చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ దున్నేటోడు వస్తే దున్ని ఏం చేసుకుంటాం ఆ ఒడ్లు అమ్ముకుంటే అక్కడ అప్లోడ్ కట్టుకుని మన సందులో బస్సులు తెచ్చుకుంటాం పైసలు వచ్చు ఇప్పుడు నాట్ల సీజన్ మళ్ళీ ఒడ్లు అలకాలేమో ఇక అలకాలే దున్నితే ఒడ్లే పోపాయి దున్ని ఏం చేస్తావు పైసలు రావా మరి ఎట్లా మరి నెక్స్ట్ పంట ఎట్లా మరి నెక్స్ట్ సీజన్ కి ఏమో అమ్మితే తీసుకుపోవాలి మళ్ళీ పోయి ఆ ఒడ్లో కొనుక్కరావాలి అమ్మాలి మరి గిట్ల ఉంటుంది అనుకున్నా కాంగ్రెస్ పాలన మంచి చేస్తుంది అనుకున్నారు ఎట్లా ఇంత అన్యాయం అయితే అనుకోలే ఇంత అన్యాయం అందరూ అంటారు కాంగ్రెస్ కూడా అంటనేవారు రాజకీయం చేస్తున్నారు కూడా ఇంత అన్యాయం అనుకుంటారు అంటనేవారు ఒడ్లకు అంటనేవారు అందరూ అంటనే ఉన్నారు అందరూ అంటనేవారు ఏం పేరు బాబాయ్ నా పేరు శ్రీనివాస్ ఏం చేస్తుంటావు వ్యవసాయం చేస్తాం వ్యవసాయమేనా ఎన్ని ఎకరాలు ఉంటుంది మనకి 25 acres 25 ఎకరాలు పెద్ద రైతువే ఎట్లా 100 రోజుల్లో 5 గ్యారెంటీ సక్సెస్ అయినాయి అంటారా ఏం చెప్తారు గ్యారెంటీ బస్సులు అయితే వేస్ట్ స్కీమ్ అది నాకు తెలిసి అయితే ఎందుకు ఎవ్రీ పర్సన్ అసలు ఆ పనులు ఉన్నోడు పోతున్నాడు పనులు లేని లేడీస్కి మొత్తం బస్సులలో నిండా అయిపోతున్నారు వాళ్ళే మామూలుగా నైట్ టైంలో ఖాళీ ఉండేది బస్సు నైట్ టైం కూడా ఫుల్ ఉంటుంది అంటే బస్సులు పెట్టడం వేస్ట్ అంటావు నో యూజా వాళ్ళ స్కీమ్ అనేది ఒక పిల్లలకు లేకుంటే ఏదైనా జాబ్ హోల్డర్స్ ఇన్ కేసు ఏదైనా ఏమంటారు కొంచెం పేదరికం ఉన్న వాళ్ళకి అట్లాంటివి ఏమైనా చేస్తే బాగుండేదేమో ఇక అందరికి ఫ్రీగా ఇచ్చే వరకు అందరు ఇక హ్యాండ్ బ్యాగ్లు వేసుకుని అందరు అంతే అంటారు